హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఈరోజు తమిళనాడులోని శ్రీరంగపట్నంలో ఫేమస్ అయిన 100 ఏళ్ల నాటి ఆరోగ్యవంతమైన సాంప్రదాయ వంటకం శ్రీరంగం సంబార దోస. ఇది ఎలా తయారు చేయాలన్నది ఇప్పుడు చూద్దాము. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఒకసారి పూర్తిగా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా మనం దోశలకైతే వైట్ రైస్ వేసుకుంటాము. దాని బదులు హెల్తీగా కావాలి అంటే బ్రౌన్ రైస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా 2 గ్లాసుల బ్రౌన్ రైస్ అయితే నేను తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల బ్రౌన్ రైస్కి 1 గ్లాసు పొట్టు మినపప్పు తీసుకోండి. పొట్టు మినపప్పుతో అయితే బాగా హెల్తీ కదా, పొట్టన్న తీయకుండా 2 అయితే నానపోసుకోవాలి ఒక 5 గంటలు. ఇదిగో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకుని వేరువేరుగా అన్నది నానవేసుకుని ఉంచుకోవాలి. ఇలా 5 గంటలు నానేసి పక్కనైతే పెట్టుకోవాలి. 5 గంటలు అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యము పప్పు 2 అయితే బాగా కడుక్కుని గ్రైండర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మినపప్పు గ్రైండర్లో వేస్తున్నాను. ఇవి 2 కలిపి ఆడకూడదు, విడివిడిగా అయితే ఆడాలి. ఫస్ట్ అయితే మినపప్పు అయితే నలుగుతుందండి. ఇది నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం అయితే గ్రైండర్ అవుతుంది. ఈ 2 విడివిడిగా ఆడుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని బాగా అయితే శుభ్రంగా కలుపుకోవాలి. ఇగో 2 అయితే గ్రైండర్ అయితే అయిపోయాయి. 2 అయితే బాగా కలిసేటట్లు శుభ్రంగా అయితే కలుపుకోవాలి. మనకి ఎంత కావాలి అంటే అంత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇది ఒక 2 గంటలు నానిన తర్వాత అయితే అట్లు వేసుకుంటే చాలా బాగుంటాయి. లేదు అంటే వెంటనే వేసుకోవాలంటే బాగోదు. 2 అవర్స్ మటుకు కంపల్సరీగా నానాలి. మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగో నేనైతే ఎంత కావాలో అంత అయితే తీసుకుని మిగిలిందైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వాడడానికి తీసిన దాంట్లో అయితే తగినంత ఉప్పు, కొంచెం వాటర్, 1 స్పూను జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలపాలి. చట్నీ కోసం అయితే కొబ్బరికాయ చట్నీ చేస్తున్నాను. ఇగో కొబ్బరికాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసాను. దానికి తగినన్న పచ్చిమిరపకాయలు వేపేసి వేసాను. తర్వాత కొంచెం ఉప్పు, పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు కూడా వేసాను. కొంచెం జీలకర్ర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మిక్సీ పట్టేసి చట్నీ అయితే చేస్తున్నాను. చట్నీ అయితే నలిగిపోయింది. పోపు అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఇలా పోపు పైనుంచి వేసుకోవడం వల్ల చట్నీ అయితే చాలా రుచి వస్తుంది. ఇప్పుడైతే మనం దోశలు అయితే వేసుకుందాము. ఒక పెనం తీసుకుని పెనం అయితే బాగా కాలాలి. కాలిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి అట్టయితే వేస్తున్నాను. మరీ పలచగా వేయకూడదు, కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది. శ్రీరంగం దోశలు ఇలాగా దలసరిగానే ఉంటాయి. ఒకవైపు అయితే కాలిపోయింది, రెండో వైపు కూడా తిరిగేసి కాల్చాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. 2 దోశలు అయితే వేసాను. దాంట్లో కాంబినేషన్ కొబ్బరికాయ పుట్నాల పప్పు చట్నీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి మంచి రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.